మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగలిగిన ప్రభువా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే తండ్రి, మీ ఘనమైన నామానికి చెల్లిస్తున్నాం. మా రక్షణకర్త నీకు స్తోత్రములు. లోకంలో ఉన్న మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నందుకు స్తుతిస్తున్నాం. తండ్రి, మా నోట మిమ్మల్ని కూర్చిన గానం ఉంచినందుకు స్తుతిస్తున్నాం. మా స్తుతులు, మా ఆరాధనలు మీరు ఆశించినందుకు, కోరినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్య మీరు సంచారం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ అధ్యక్షత సమస్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తులకు సిగ్గు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వ్యాధి బాధలో, శోధన వేదనలో, కృంగిన వేళలో, తడబడే సమయాల్లో చింతిస్తూ ఉన్న మనకు ధైర్యాన్ని ఇచ్చి మనకు తోడుండే గొప్ప ప్రభువు ఆ యేసే. మనకు సహకారిగా ఉండే సహాయకుడు, మనకు వెలుగుగా ఉండి మార్గం చూపి సంతోషమిచ్చే దేవుడు. ఈ కృపగల యేసయ్యను మనమందరం కలిసి కనికరుడా, కృపాసాగరా అంటూ మన స్తుతులతో, స్తోత్రములతో కృతజ్ఞతలు చెల్లిద్దాం. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కనికరుడా, కృపా సాగరా, కనికరుడా, కృపా సాగరా. కృతజ్ఞతలివిగోనయా, కృతజ్ఞతలివిగోనయా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. చీకు చింతలలో నాకున్న సంతోషమా, చీకటి దారులలో నన్ను నడిపే దీపమా. చీకు చింతలలో నాకున్న సంతోషమా, చీకటి దారులలో నన్ను నడిపే దీపమా. నాకున్న సంతోషమా, నన్ను నడిపే దీపమా. నాకున్న సంతోషమా, నన్ను నడిపే దీపమా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. వ్యాధి బాధలలో నాకున్న ధైర్యమా,
దైవమా, నాకున్న ధైర్యమా, తోడుండే దైవమా. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కుంగిన వేళలలో నాకున్న సహాయమా, తడబడు సమయంలో నన్ను నిలిపే సహకారమా. కృంగిన వేళలలో నాకున్న సహాయమా, తడబడు సమయంలో నన్ను నిలిపే సహకారమా. నాకున్న సహాయమా, నన్ను నిలిపే సహకారమా, నాకున్న సహాయమా, నన్ను నిలిపే సహకారమా. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. కనికరుడా కృపా సాగరా, కనికరుడా కృపా సాగరా, కృతజ్ఞతలివిగోనయా, కృతజ్ఞతలివిగోనయా. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రం. నీకే స్తుతి స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. మన్ను నుండి తీయబడి మరలా మన్నుకే చేరే మనలను మహిమగా మార్చిన దేవుడు. మన జీవితంలో పలుమార్లు మనం యేసుకు లోబడనప్పుడు మనలను సరిచేసి కృపతో దేవుని సేవ చేసే భాగ్యాన్ని మనకిచ్చారు. ఈ గొప్ప రారాజుకు మనం మన తుది శ్వాస విడచే వరకు మన జీవితం ద్వారా యేసే నిజదేవుడని నిరూపిద్దాం. దేవునికే మహిమ తెద్దాం. హోసన్నా హోసన్నా అంటూ అందరం కలిసి ఉత్సాహంతో యేసయ్యను కొనియాడుదాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజు
మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆసంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆసంతయు, నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా, 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 హోసన్నా,
దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు నాయన. చదువుకున్న వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి మా ఆత్మకు బలము, శక్తి, తృప్తి అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరూ మీ వాక్యం శ్రద్ధగా వినటానికి కృప దయచేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ చదువుకున్న భాగంలో ఏముందంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఎంతో కోరుచున్నానంటే దేవుని యొక్క ఆలోచన, ఆశ ఏంటంటే నరులు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, వినాలి, ఆలకించాలి, లోబడాలి, విధేయత చూపించాలి అనేది దేవుని చిత్తం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎవడు నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అనే మాట చదువుకుంటాం. కాబట్టి ఆయన మాటలను వినాలని ఆయన ఆశిస్తున్నాడు. అలా వింటే ఏం జరుగుతుందంట? ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నది ఎలాగుంటుందంటే, నది పారుతూ ఉంటుంది, నది నిండా నీళ్లు పోతూ ఉంటాయి. అది బావి కాదు, చెరువు కాదు, వెళుతూ ఉంటుంది. పర్వతాల్లో నదులు పుడతాయని మనకు తెలుసు. అక్కడి నుంచి అవి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించి 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 చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అయితే ఆ నదులు వెళ్ళే చోట అనేక చోట్ల డ్యాములు కట్టి మరి పంట పొలాలకు నీళ్లు పెడుతూ ఉంటారు. ఎంతోమంది జీవించడానికి ఉపాధి. అంతేకాదు ఆ నీళ్ళల్లో చేపలు, ఇంకా నదుల్లో నీళ్ళల్లో ఉండే జలచరాలన్నీ జీవిస్తూ ఉంటాయి. తర్వాత ఆ భాగమంతా పచ్చగా ఉంటుంది. అలాగూ నీ క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు ప్రభు. దేవుని మాట ఆలకిస్తే నా జీవితాలన్నీ అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడే చెప్తున్నాడు, సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు, నా మాట ఆలకించు, నీ క్షేమము నది వలె ఉంటుంది. వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్షేమం అంటే, క్షేమం అంటే అన్నీ క్షేమంగా ఉన్నామంటే ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మరి అన్ని విషయాలు, ప్రతి పరిస్థితుల్లో కూడా, నెమ్మది విషయంలో, సమాధాన విషయాల్లో నీవు క్షేమంగా ఉన్నావా అని అర్థం. కాబట్టి నీ క్షేమము నది వలె ఉంటుంది అన్నాడు. ఎంత ఆశ దేవునికి ఎంత ఆశ! నేను ఆ విధంగా విస్తరించాలని. నది ఒకచోట ఉండదు కానీ ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనము ఎంతో దూరం విస్తరించాలని దేవుని కోరిక. తర్వాత నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. సముద్రంలో అలలు తెల్లగా ఉంటాయి, అలలు అలాగూ నీ నీతి ఉంటుందని కూడా చెప్పాడు. దేవుని మాట విన్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నీతి అనేది మరి తనంతట తానే మనకు కలుగుతుంది. దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని ఉంది. అసలు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనిషిని కలుగు చేసింది తనలాగా ఉండాలని, ఆ మనుషుడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని దేవుని తలంపు. ఆయన పరలోకంలో ఉంటే నరుడు కూడా భూలోకాన్ని పరిపాలించాలని ఈ భూలోకాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. భూలోకంలో నరుడు రాజుగా ఉండాలని, మహారాజుగా ఉండాలని ఆయన తలంపు, ఆయన ఆలోచన. నేను ఎక్కడున్నా కూడా అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మనల్ని దేవుడు పరిపాలించమని చెప్పాడు. మనము పరిపాలించబడుతున్నాం, సాతాను చేత పరిపాలించబడుతున్నాం, పాపం చేత పరిపాలించబడుతున్నాం. ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి వచ్చేసాం. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాగ్దానం మీద నిలబడి దాస్య జీవితంలో నుంచి స్వతంత్ర జీవితంలోకి వచ్చి పరిపాలించే ఆధిక్యతలోకి మనం రావాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మరొక భాగము జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ మాటలు సమూయేలు సౌలుతో చెప్పిన మాటలు. దేవునికి సంతోషం కలిగించేది ఏంటంటే దహన బలులు కాదు, ఆయన మాట ఆలకిస్తే ఆయనకు సంతోషం. నీవు దేవుని మాట వింటున్నాను, దేవుడు చెప్పింది చేస్తున్నాను అన్న తీర్మానం చేసుకుంటే నీ జీవితాన్ని లేక మన జీవితాన్ని మనం దేవుని సమర్పించుకున్నప్పుడు దేవునికి సంతోషం కలిగిస్తాము. మన జీవితాల్లో ఎవరి మాట వినాలంటే దేవుని మాట మొదట వినాలి, తర్వాత తల్లిదండ్రుల మాట వింటాం, తర్వాత మిగతా వాళ్ళ మాట మంచివైతే తీసుకుంటాం. కనుక మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. సరే, కొన్ని భాగాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను, నిన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్న జనాంగం మనం అందరికంటే హెచ్చుగా ఉండాలని ఆయన తలంపు. అది ఆయన ఉద్దేశం కూడా. కనుక ఆయన మాటను శ్రద్ధగా వినాలి. బైబిల్ చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. మంచి సమయంలో, నిద్రొచ్చే సమయం కాదు, మంచి సమయంలో ఒంటరిగా జాగ్రత్తగా హృదయాన్ని కడుక్కొని పాపం ఒప్పుకొని వాక్యం చదవాలి. చదివినప్పుడు ఆ మాటల ప్రకారం జీవించాలని తీర్మానం, కోరిక మనకు కలుగుతుంది. అలాగూ అనుసరించినప్పుడు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో నువ్వు పైవాడవే కానీ కిందివాడవు కాదు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. ఇంకా దాని ముందు వచ్చిన వాళ్ళలో నీవు అనేక జనానికి అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. ఎంత మంచి మాట అండి. దేవుని మాట వింటే నిన్ను నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఈ మాటలు శ్రద్ధగా వింటే అందులో ఆశీర్వాదం మనం చూడగలము. ఎందుకు మనము దరిద్రులంగా, పేదరికంలో, పాపానికి దాస్యం, అప్పుల్లో పడిపోయి దానికి దాస్యం, లోకంలో ఉన్న మనుషులకు మనం దాసులుగా ఉన్నాం. వారందరికంటే మనం హెచ్చుగా ఉండాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరంటే దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగాడంట. ఇప్పటికే మనకు అర్థమైపోతుంది ఎవరేనంటే నయమాన్. ఇశ్రాయేలు చిన్నది, మరి సిరియా దేశానికి సోమరో నుంచి చెరపట్టబడి సైన్యాధిపతి అయిన నయమాన్ దగ్గర ఉంది. నయమాను భార్యకు పరిచయం చేస్తూ ఉంది. అప్పుడు ఆమె సోమరోలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఆయన దగ్గరికి వెళితే ఈ కుష్ఠరోగం ఆయన బాగు చేస్తాడు అని చెప్పింది. ఆ చిన్న చెప్పిన మాటను బట్టి విధేయత చూపించి వెంటనే రాజుకు చెప్పి అక్కడి నుంచి మరి
సిరియా దేశం నుంచి షోమ్రోనుకు వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన మాట విని చెప్పినట్టుగా నదిలో మునిగాడు. పసిపిల్ల వాని దేహము అయిపోయింది. ఇతను అన్యుడు బాగాడు. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమంటున్నాడంటే, లోకములో ఉండే వారిలందరికంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు అంటే ఆయన ఎవరూ లేరు. దేవుడు అంటే ఎవరంటే ఇశ్రాయేల్ దేవుడే దేవుడు, ఆయనే దేవుడు అని బిగ్గరగా సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యం అందించేటప్పుడు శ్రద్ధగా వినాలి, మన జీవితాన్ని వాక్యానికి సమర్పించుకోవాలి. మరొక సంఘటనలకు వెళితే అది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి అన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. కాబట్టి ఇక్కడ విన్నప్పుడు సారిపతు అనే ప్రదేశానికి ఏలియా ప్రయాణం చేశాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఎందుకోసం వచ్చిందంటే కట్టిపొలు ఏరుకోవడానికి వచ్చింది. మరి అదే ఆఖరి భోజనం అని తన బిడ్డ ఉన్న పిండితో నూనెతో రొట్టెలు సిద్ధపరిచి తిని చనిపోవాలని తలంపుతో ఉంది. అప్పుడు ఏలి అక్కడికి వచ్చి, అమ్మ నాకు నీళ్లు కావాలంటే నీళ్ళకి వెళ్తుంటే నాకు ఒక అప్పం తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఇది పరిస్థితి, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నాకు నా కుమారుడికి అది తిని తర్వాత మాకు ఇక ఆహారం లేదు, తర్వాత మేము చనిపోవాల్సిందని చెప్తే, కాదు దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళి అప్పం చేసి మొదటి అప్పం నాకు తీసుకురా, నిన్ను నీ కుటుంబాన్ని ఈ కరువు కాలం అంతా కాపాడుతాడని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మింది, విధేయత చెప్పించింది, వెళ్ళింది, ఆ విధంగా చేసింది. ఆ 3.5 సంవత్సరం తృప్తిగా భోంచేసింది, ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఆ దేశంలో ఎంతోమంది కరువులు ఇబ్బంది పడుతుంటే ఈమె మాత్రము సమృద్ధిని అనుభవించింది. కరువు కాలంలో కరువు అనేది ఆమెకు తెలియకుండా పోయింది. నయమానికేమో రోగం పోయింది, ఈమెకేమో కరువు అనేది తెలియకుండా పోయింది. దీని గురించి యేసు ప్రభువారు సమాజ మందిరంలో ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మోయబడి దేశమన్నంతటిను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండెనను. ఏలియా సీదోన్లోని సారిపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధిని అందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రభువారు జ్ఞాపకం చేసి చెప్పింది ఏంటంటే, ఏలియా దినాలలో కరువు వచ్చింది. ఇశ్రాయేలీల్లో విధవరాలు ఎంతోమంది ఉన్నారు, ఒక్కరి దగ్గర కూడా పంపబడాడు. సారిపతుకు మాత్రం పంపించినాడు. ఎందువల్లంటే ఇశ్రాయేల్లో ఉన్నట్టు విధవరాండ్రు ఎవరు కూడా దేవుని మాట మీద ఆశ కలిగిన వాళ్ళు లేరు, ఆలకించేవాళ్ళు లేరు. అదేవిధంగా ప్రవక్త అయిన ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్లో
ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఒకరు కూడా బాగు కాదు. సిరియవాడైన నయమాను వచ్చి మాత్రం బాగయ్యాడు. కారణం ఏంటంటే దేవుని మీద ఆశ లేని వాళ్ళు, వాళ్ళ కుష్ఠరోగులు కూడా దేవుని మాటల మీద, దేవుని ప్రవక్త మీద ఆశ లేనివాడు, దేవుని మాట వినాలని తలంపు లేనివాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సోదరుడు, వాక్యం ఏంటంటే నీవు నేను దేవుని వాక్యం మీద ఆశ లేకుండా ఉన్నామా? దేవుని వాక్యం మీద ఆసక్తి లేకుండా ఉన్నామా? ఈ లోకం మనలోకి వచ్చినప్పుడు ఈ ఆశ పోతుంది. ప్రభు అన్నాడు, దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించుకుని ఎవడైనా ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో నుంచి తొలగిపోతుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించడం మనము మానుకోవాలి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే ఏమి అర్థం అంటే సాతాను వలన పుట్టినవి. సాతాను వీటితో లోకాన్ని నింపేసి మనుషులను తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. అయితే మనము దేవుని మాట వినాలని ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ రావాలంటే నువ్వు నేను ప్రార్థనలు గడపాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా మనసు మార్చు, నా హృదయం మార్చు, నా హృదయం నీ వైపు త్రిప్పివేయి ప్రభువా అని అడగాలి. 119వ కీర్తనలో 36, 37 లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడ ఈ మాటలు, ఈ ప్రార్థన నీవు నేను చేస్తే ఎంత బాగుండు. లోభము, ఆశ, దురాశ, కన్నులతో అన్నీ చూచి వీటిని చూచి మనుషులు పాడైపోతున్నారు. అట్లా చూడకుండా నా కన్నులు తిరిపేయమంటున్నాడు. ముందేమో నా హృదయాన్ని తిరుపు ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు నా కన్నులు తిరిపివేయము. తర్వాత నీ మార్గములు నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించము. నన్ను బ్రతికించు ప్రభువా, అయ్యా నన్ను బ్రతికించు. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన. ఈ ప్రార్థన నీవు నేను ఖచ్చితంగా ప్రతిరోజు చేయవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత ఇంకో భాగంలోకి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఈ భాగం మనకు తెలుసు. కానా ఊరిలోకి యేసు ప్రభు వారు వివాహానికి పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయింది పెళ్లిలో. మరియమ్మ గారు వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయితే ఒక మాట చెప్పింది, పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ 6 రాతి బాణాలు ఉంటే వాటిని నీళ్ళతో నింపమంటే నింపినారు. తర్వాత ముంచుకొని ప్రధాన ఎదుగు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు. వారు వెళ్ళేటప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏం చెప్తున్నాడు ప్రభు? నువ్వు వాక్యం చదివేటప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం చేయకూడదు అంటున్నాడు, ఇవి చాలా జాగ్రత్తగా చదవాలి. వాక్యం చదవటానికి ఎంత టైం తీసుకుంటున్నాం? నిమిషమా, 2 నిమిషాలా? ఇప్పుడు కరోనా కాలంలో బయట పోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఎంత సమయమైనా దేవునితో గడపడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేయొచ్చు, వాక్యము చదువుకోవడానికి అవకాశం ఉంది. ప్రభు మాట వింటే అవమానం తొలగిపోతుంది, అవసరం తీర్చబడుతుంది, సంతోషం కలుగుతుంది. కనుక ప్రభు మాటలు మనం ఖచ్చితంగా వినాలి. మనం ఆయన మాటలు వినాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. లోకంలో అందరి మాటలు వింటాం, కానీ లోక ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ మాటలు వింటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడు? దేవునికి దుఃఖం కలిగించేదే. నా దేవునికి నేను దుఃఖం ఎట్ట కలిగించగలను అనే ఆలోచన మనకు రావాలి. కానీ మనలో అటువంటి ఆలోచన రాకుండా మన సొంత నిర్ణయాలు చేసుకుని దేవుని దుఃఖపరుస్తున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి ఎంతో జాగ్రత్త వహిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు
ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సందర్భంలో దేవుని మహిమ బయలుపరచబడిందంట. శిష్యులు విశ్వాసం ఉంచారంట. ఈయన మాట చెప్తే ఇంత గొప్ప కార్యం జరిగిందని, కనుక విశ్వాసం కలిగింది. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు ప్రక్కన ఉండేవాళ్ళు విశ్వాసులు అవుతారు. దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉంటే అనేకులు విశ్వాసం ఉంచుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు. కాబట్టి ఒక తీర్మానం చేసుకోవాలి మనం దేవుని మాట వినటానికి. అయితే అన్నిటికంటే నిజమైన ఆశీర్వాదం, శాశ్వత ఆశీర్వాదం ఒకటి ఉంది. ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఇశ్రాయేలు దగ్గరకు మొదట యేసు ప్రభు వచ్చాడు. ఎందుకంటే వారి దుష్టత్వాల నుంచి వారిని మళ్లించడానికి మొదట ఆయన పంపించాడు. అది ఆశీర్వాదం. ఎందుకంటే ఈ ఆశీర్వాదం చాలా గొప్పది. భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం చూసాము. ఇప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదం ఇది. ఎందుకంటే దుష్టత్వం తొలగిపోతే వాళ్ళు దేవుని కుమారులుగా తీర్చబడతారు. అంతేకాదు పరలోక వాసులు అవుతారు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం మాత్రమే కాదు, పరలోకంలో కూడా నిత్యత్వంలో నిరంతరం ప్రభుత్వం కూడా ఉండబోతారు. కనుక నిజమైన ఆశీర్వాదం పొందావా? నువ్వు మారు మనసు పొందావా? పాపక్షమాపణ పొందావా? బాప్తిసం తీసుకున్నావా? నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? ప్రభువుని నమ్ముకున్నానంటే నీ జీవితం మారిందా? నీ జీవితంలో మార్పు ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మార్పు చాలా అవసరం. దుష్టత్వం తొలగిపోవాలి అంటే దుష్టుడు లోపల ఉంటే దుష్టత్వం ఉంటుంది, దురాత్మ లోపల ఉంటే చెడుగా ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుడే మనలో ఉంటే మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తాం. కనుక నేడే యేసు ప్రభువును అంగీకరించు. నేడే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న యేసు ప్రభువును ఒకవేళ నువ్వు యేసు ప్రభువు చేర్చుకున్నట్టే ఆయన హృదయంలోంచి తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఎంత వాక్యం చదువుకుంటావో, ఎంత వాక్యం నేర్చుకుంటావో, ఎంతసేపు ప్రార్థనలు గడుపుతావో, నేను మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోనేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. వినరేయో నరులారా,
రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినరే. ఆనందమైన మోక్షమందారికీయ దీక్ష భూనీతనమేని సిలువ మ్రాను నడచి మృతి పొందెను దీన దయాపరుడైన మహాత్ముడను నబలీగల నైన తెరంగిరి వినరేయో నరులారా వీణులకెంతో మీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినరే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదా తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.